అఖిల ఎటు వెళ్తున్నావు? నేను ఎటో వెళ్తున్నా అండి. ఎందుకు మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? పర్మిషన్ అని కాదే, ఇటు వెళ్తున్నావు కదా ఎటు అని చెప్పి అడుగుతున్నా అంతే. అయినా నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పి వెళ్తావు? ఇగో ఆ బస్ స్టాండ్లో పోయి కూర్చొని అడుక్కుందాం అని చూస్తాను. అత్తో ఇద్దరం కలిసి అడుక్కుందాం. అరే ఏమైంది అఖిల, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మీకు చెప్పినా కదా నాకు 10,000 ఈఎంఐ కావాలంటే నా దగ్గర లేవన్నారు కదా. నా ప్రయత్నం మీద నేను చేస్తున్నా బయట. ఆ ముక్కే నాకు చెప్పే వెళ్ళచ్చు కదనే, ఇట్లా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా డబ్బులు తెచ్చుకుంటా అని చెప్పేసి. అది అడిగినంత మాత్రం ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మీకు అన్ని చెప్పి చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మీ ఫోకస్ అంతా జాబ్ మీద పెట్టండి. నేను ఎటు పోతున్నా ఎప్పుడు వస్తున్నా దాని మీద కాదు. ఇప్పుడు నేను అడిగిన దానికి నా జాబ్కి ఏమైనా సంబంధం ఉందా అని? ఎందుకు అసలు నేను ఏం అడిగినా కూడా సంబంధం లేకుండా ఒక జాబ్ విషయం తీసుకొచ్చి నన్ను మాట్లాడుతావు? అదేనండి 6 నెలలకెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిలు. 6 నెలలకెళ్ళి మీరు ఏ జాబ్కి పోయిలు, ఏ ఇంటర్వ్యూలు అయినాయి? ఇంట్లో అందరు ఉన్నారు, నువ్వు నూరు నెత్తిన పెట్టుకొని మాట్లాడకు. ఉంటే ఉండనియండి, నాకేంటి భయము? ఛీ మీ అమ్మ, దీనికి నాకంటే జాబే ఎక్కువైంది. జాబ్కి ఇచ్చే విలువ నాకు ఇవ్వట్లే. ఏమేంద్ర అసలు నీకు నువ్వు వదినేకి అంత గట్టిగా అరుస్తున్నారు? ఏం చెప్పాలనే చెల్లాయి, ఊరికే జాబ్ జాబ్ అని అంటుంది. సంబంధం లేని ప్రతి మ్యాటర్లో జాబ్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు జాబ్ చేయనంత మాత్రాన ఆమెకి ఏం తక్కువ అవుతుందంట? బాగానే చూసుకుంటున్నావు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు చెల్లాయి. దానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కూడా ఏదో తక్కువైనట్టు మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు. అలా కాదు అఖిల్, నువ్వు చేసే ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు కదా. చెల్లి ఎందుకు అలా మాట్లాడుతుంది? జస్ట్ ఎటు పోతున్నావు అని అడిగినందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతుంది. సర్లే అన్న, ఏ వదిన మాట తీరా అంతే అని మనకు తెలిసిందే కదా. నువ్వు లోపలికి రా. హాయ్ అఖిల. హాయ్ అజయ్. అయ్యో ఏమైంది అఖిల, అంత చిక్కాగా హాయ్ అని చెప్పేసి అంటాను? అయ్యో ఈ చికాగేం నీ మీద కాదులే అజయ్, మా అత్తవారింటి పైన. ఏంది అఖిల అట్లా అంటాను? ఏరి కోరి లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఏమైంది? ఏం చెప్పాలి అజయ్, బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. నేను చిన్నపిల్లలు, నాకు తెలియదా? సరే వాళ్ళ అమ్మ వాళ్ళంతా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి విలేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అట్లనే ఉంటుంది అనుకో. ఇప్పుడు వీడు అఖిల కూడా అట్లనే అంటాడా? అసలు గొడవైంది ఆయన వల్ల అజయ్. బయటకు వస్తుంది, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు 100 క్వశ్చన్లు అడిగిండు. అరే వాడు అంతకుముందు మంచిగానే ఉండే కదా హైదరాబాద్ ఉన్న రోజులు. వాడు ఎప్పుడైతే ఊరికి వచ్చిండో వాడు వచ్చిన కచ్చగా అట్లా తయారైండు. ఈ ఊరు గాలి సోకినట్టున్నది వానికి. అదే అజయ్, లవ్ చేసుకున్నప్పుడు ఏమో ఏం బయటపడలే, ఇప్పుడే అన్ని బయటపడుతున్నాయి. చాలా కష్టంగా ఉంది లైఫ్ అయితే. నీకేమైంది నాకు అర్థం కాదు. మేము మంచిగా 10 ఎకరాలు ఉన్నాయి, 4-5 ప్లాట్లు ఉన్నాయి, దగ్గర 5 నుంచి 10 కోట్లకు ఉన్నోళ్ళనే ఏం తక్కువైందని అట్లా అంటాను? అయితే అవన్నీ ఉన్నాయని చెప్పేసి లైఫ్ లాంగ్ ఇదే ఊర్లో సెటిల్ అయిపోవాలా ఏంటి? ఎందుకు అట్లా అంటాను? వాడైతే జాబ్ కోసం ట్రైల్ చేస్తాను కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, జాబ్ కొడతారు, మళ్ళీ నువ్వు హైదరాబాద్ పోయి సెటిల్ అవుతావు. ఆయన జాబ్ చేసినట్టే మేము హైదరాబాద్లో సెటిల్ అయినట్టే. 2 నెలలు అని చెప్పి 6 నెలలు చేసిండు. ఇంకెన్ని సంవత్సరాలు అవుతాయి జాబ్ రావడానికి? సర్లే నిమ్మలంగా వస్తావు, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతాను? కూల్గా.